సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పరిపాలన బాగానే ఉంటుంది, మరి అమ్మ కూడా వచ్చింది. మామూలుగా ఆటో డబ్బులు వేసారు. పార్టీ పరంగా చూసేసారా, మామూలుగా వేసారన్న? పార్టీ పరంగా కాదు, బాగా జగన్ గారు అభిమానంతో వేసాం. కాదన్నా, అంటే మీకు డబ్బులు వేసింది అకౌంట్స్ లో పార్టీ వాళ్ళు అని చెప్పేసారా, అందరికి వేసారా? మొత్తం అందరికి వేసారు, పార్టీ వాళ్ళకని కాదు, మొత్తం అందరికి పడిందే. పార్టీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి ఏమని చేశారు సీఎం గారు అయితే. అలాగే వచ్చింది. అంటే మరి కొంతమంది ప్రతిపక్షాలు ఏమంటారంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పథకాలు వచ్చినాయి కానీ లేదు, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, మొత్తం అందరికీ పడ్డాయి. అమ్మఒడి అందరూ అందుకున్నారు, ఈ డ్వాక్రా ఇవ్వాలి, మొత్తం అందరూ అన్ని పార్టీలు అందుకున్నారు. వాళ్ళు వెళ్ళని లేదు, మొత్తం అందరికీ కూడా ఇచ్చారు సీఎం గారు అయితే. అన్న మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కొన్ని పథకాలతో వస్తామంటున్నాడు, ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటున్నాడు, అలాగే మరి అమ్మ వంగడం అంటున్నాడు. ఏమో మరి మనకు తెలియదు అలాంటివి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫ్రీ పెట్టినా ఏదో ఫ్రీ పెట్టినా అంటే మరి అందరూ కొంతమంది అన్నం అయిపోతారు. మరి ఫ్రీ అంటే బస్సు ఫ్రీ అన్నారు అనుకో, మరి ఆటో వాళ్ళు బతుకు ఏమైపోతుంది? ఆటో వాళ్ళు కూడా దారిగా ఉండాలి కదా. వాళ్ళు బస్సు ఫ్రీ పెట్టారు అనుకో, మేము రోడ్డు మీద ఆటో పెట్టుకుని ఏం చేయాలా? మరి దాని గురించి ఆ సీఎంగా చంద్రబాబు గారు ఆలోచించాలి కదా. పథకాలు పెట్టేస్తున్నారు అంటే గొప్ప కాదు, గొప్ప దాని గురించి ఆలోచించి మన ఆటో వాళ్ళు, ఆ మోటార్ బిల్లు బతికిన వాళ్ళు అందరూ కూడా ఏమైపోతున్నారు దాని గురించి ఆలోచించి చెప్పాలి కదా, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందండి, ఏం పర్లేదు. ఆయన మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏం బాగుందంటారు పరిపాలన? అన్నీ పేదలకి వాటికి ఇవి బాగానే ఇస్తున్నారు కదండి, దానికి పర్లేదండి. మరి ప్రతిపక్షాలు కొంతమంది బాగలేదు ఆయన మీద, ఇంకా ఎప్పుడు అలాగే ఉంటాయండి అవి, ఏం పర్లేదండి. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి కొంతమంది అంటున్నారు. అలాగ అంటారని ప్రతిపక్షాలు ఇంకా ఇప్పుడు కావనండి. ఇంకా అది మా ప్రభావం ఏం చూపించదంట ఎలక్షన్? ఏం చూస్తుందండి, ఎందుకని అంటారు? ఇది పరిపాలన బాగుంది కదండి, బాగోపోతే ఏదో అనుకుంటారు జనం. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది కదా, కావాలని చేశాడు అదేం కాదండి. అది చంద్రబాబు నాయుడు 6 మంది అలాగే అంటుంటారండి, ప్రతిపక్షాలు ఉంటారు కదా, దానికి ఇంకా అలా కామన్. అది బాగుందండి. బాగున్నాయంటారు ఆయనలో? ఏ మంచి అట్లా ఆ పని అని అదని ఇదని అని బాగా చేస్తున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు చేసేవారండి అప్పుడు. వాళ్ళ పరిపాలన వాళ్ళు బాగా చేసేవారు, వీళ్ళ పరిపాలన వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళ పరిపాలన వాళ్ళదే కదండి. పరిపాలన బాగానే ఉంది, పర్లేదు. కొంచెం ఏం బాగున్నాయి, ఏమేమి బాగున్నాయి? నవరత్నాలు రైతు భరోసా బాగుంది. మరి చాలా మంది రావట్లేదండి, పార్టీ పరంగా చూసేస్తున్నారు అని చెప్పి లేదు ఎవరికైనా ఉన్న వాళ్ళు అందరికీ వస్తుంది, పార్టీ పరంగా ఉండదు. పార్టీ పరంగా రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటారు 2024లో? దెబ్బ ఉంటుంది. మాకైతే పథకం ఏం లేదు, ₹1 పథకం లేదు, కానీ ఆ పాలన పర్లేదు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు దానికి దీనికి వేరియేషన్ బాగుంది. తేడా ఏంటంటారు దీనికి ఇద్దరికి మధ్య? చంద్రబాబు ఇంతకుముందు ఏదైనా ప్రభుత్వ పథకాలు ఏం లబ్ధి కావాల్సి ఎంఆర్ఓల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ 20 రోజులు ఇప్పుడు అలాగే డైరెక్ట్ సచివాలయం వెళ్తే అయిపోతుంది. అదే ఆయనకి అక్కడే దానికి దీనికి అదే తేడా. పెన్షన్ కూడా లైన్లో నుంచి పెట్టి పొద్దున్న సాయం దాకా 3 రోజులు 4 రోజులు ఇచ్చేవారు. మంచమే పడుకొని 6 గంటల కల్లా పెన్షన్ అందుతుంది. ఆయన చేసిన పనిలో కూడా అది బెస్ట్, చాలా మంచి. చంద్రబాబు నాయుడు ఇమ్మంటే ఒకటి అండి, చెప్పండి. అదే ఇమ్మంటే ఒకటే, ఎవరి ఇష్టం వాళ్ళదే. ఏ విధంగా ఉందన్నా అన్ని రంగాల్లో కూడా జగన్ పాలన బాగుందండి. ఇప్పుడు రైతులకు భరోసా చేస్తున్నాడు. ఇప్పుడు చీకటితోటి లెగ్గొట్టి నిద్ర అంశం మీద పెన్షన్ ఇస్తున్నారు. అన్ని విధాలా కూడా జగన్ పాలన బాగుంది. 100కి 100 పాళ్ళు కూడా జగన్ మహిమే. అప్పుడు మామూలుగా నీకు లంచ్ కుదర నీకు పెన్షన్ ఏంటి పో అతను ఇస్తాం మళ్ళీసారి ఇస్తాంలే అని తిట్టేవారు జన్మభూమి కమిటీ. గతంలో సగం ఇచ్చేవారు, సగం మళ్ళీ సారేమో వీళ్ళకి ఇచ్చేవారు, వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు కావాలితే మామూలుగా మేము లెగాలి, కానీ లెగడమే తోడు. అన్నాడండి, రుణమాఫీ అన్నాడు. ఎలాగన్నాడు? అక్కలారా చెల్లెళ్ళారా, మీ వస్తువులు మీరు మెళ్ళేసి పోండి, ₹1 కట్టొద్దు, నిరుద్యోగులకు 3000 అన్నాడు.
ఎవరికన్నా ఒక 3,000 కాదు ఒక్కడికి ఇచ్చాడా ఏంటి? ఏదన్నా వస్తువులు ఎవరికన్నా ఒక్కడికన్నా ఇచ్చాడా? ఏం ఇవ్వలేదు. ఇచ్చామంటున్నాడు ఆయన. మరి ఆయన ఇచ్చామంటున్నాడు, ప్రజలు నమ్మొద్దేటండి? ప్రజల భావంలో ఉంది. ఆయన దింగమని చెప్తాడు. ఇప్పుడు ఒక్కడికి కూడా ఇవ్వలేదు. మరి అలాగే ఇదే నా చివరి ఎన్నికలు, నాకు అవకాశం ఉంది అంటాడు చంద్రబాబు నాయుడు. ఈసారి నన్ను గెలిపిస్తే ఒక నిమిషం, ఏం ఇవ్వరండి. నన్ను గెలిపిస్తే ఇవ్వరండి. ఆర్టీసీలో ఆడవాళ్ళకి ఉచితంగా ప్రయాణం అంటున్నాడు, గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు. నమ్మరండి ఇవన్నీ. ఎందుకు బాబాయ్ 40 సంవత్సరాలు రాజకీయ భవన్ అయింది, సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఏమి లేదండి, నమ్మరు. పథకాలు వస్తున్నాయా? అన్ని పథకాలు వస్తాయి. ఏమేమి వస్తున్నాయి సార్? అమ్మఒడి, వాహన మిత్ర. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఆయన పాలన అంటే మాకు తెలియదులేండి. జగన్ పాలనలో మాత్రం పథకాలన్నీ. మరి ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటారు ముఖ్యమంత్రిగా? మళ్ళీ జగన్ వస్తాడని అనుకుంటున్నాను. మరి టీడీపీ జనసేన కొత్త ప్రభావం అది అవదండి. ఫైనల్గా ముఖ్యమంత్రి అయితే మాత్రం జగన్ అనే అనుకుంటున్నాను. సూపర్ అండి. అంటే ఏ రకంగా? ఏ రకంగా అంటే ఏ ప్రభుత్వంలో చేరిన పథకాలు చేస్తున్నాడు జగన్ గారు. ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ ఉండేది, వేరే వేరే ప్రభుత్వాలు ఉండే, ఏ ప్రభుత్వంలో ఉండే ఏం చేసింది జగన్ వచ్చి ప్రతి ఒక్కళ్ళకి అన్ని విధాలుగా చేస్తున్నాడు. బాగుందండి. ఎంతకన్నా ఎక్కువ చేశామంటారు కదా చంద్రబాబు నాయుడు. ఏం చేశారు చెప్పండి? పసుపు కుంకుమ ఇచ్చామంటున్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, డోక్రా రుణమాఫీ అన్నీ చేశామన్నాడు కదా. ఏం చేయలేదండి. అవి చెప్పుకోవడం తప్పితే ఏం లేదండి. జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అందరికీ లబ్ధి చేకూరుతున్నాండి. జగన్ ప్రభుత్వం బాగుందండి. అంటే జగన్ ఈ పథకాలను ఇచ్చేసి జనాల్ని సోమరపోతులు చేస్తున్నాను అంటారు కొంతమంది. తప్పండి అది. పథకం పెట్టినంత మాత్రాన సోమరపోతులు ఎలాగవుతారండి? అది చాలా రాంగ్. అది పథకాలు ఏది కానీ వస్తున్నాయండి ప్రతి ఒక్కరికి. అంటే మీరేమో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటున్నారు. పథకాలు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప సామాన్య జనానికి కావచ్చు, అరువులకు కావచ్చు అందట్లేదని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. లేదు సార్, టీడీపీ వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎప్పుడైనా అలాగే చెప్తుంటారండి. అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందుతున్నాయండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఇవే నా చివరి ఎన్నికలు, నాకు అవకాశం ఇవ్వండి, నన్ను కనుక గెలిపిస్తే ఈసారి ఆర్టీసీలో ఆడవాళ్ళకి ఉచితంగా ప్రయాణం కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ కావచ్చు, ఉచితంగా ఇసుక కూడా ఇస్తామంటాడు ఆయన. మరి చెప్తారండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని చెప్తారు. ఇంతకుముందు ఆల్రెడీ చాలా చెప్పారండి, కానీ ఏం చేయలేదండి. కానీ జగన్ గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేశారండి. అందుకే మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, ఈ అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఉంటుంది అనుకుంటున్నారు? అదేం ప్రభావం ఏమి ఉండదు సార్, అది అసలు ప్రభావం ఏమి ఉండదండి. బాగుందండి. బాగుందండి. ఏ రకంగా అంటారు? ఏ విధంగా బాగుంది? ఏమి నచ్చింది మీకు? అందరికీ లేని వాళ్ళకి పెన్షన్ రాశారండి. మామూలుగా మహిళలకి మామూలుగా 18,000 రూపాయలు ఇస్తున్నారు. మరి గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? జగన్ వచ్చాక బాగుందండి మాకు. అంటే గతంలో ఇంతకన్నా ఎక్కువ ఇచ్చామన్నాడు చంద్రబాబు. అవే ఇవ్వలేదండి. ఎక్కడ ఇచ్చాడండి? 50, 60 ఎక్కడ ఇచ్చాడండి? రుణమాఫీ చేశామన్నాడు, పసుపు కుంకుమ ఇచ్చామన్నాడు, అలాగే సాకళ్ళకి సాకళ్ళకి అటు వాళ్ళకి. జగన్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చామని ఇచ్చామంటాడు గతంలో. ఏం ఇవ్వలేదండి. జగన్ పాలన ఏ విధంగా బాగానే ఉందన్న. అంటే ఏ రకంగా మీరు ఏ నచ్చింది మీకు? నేను డిగ్రీ పూర్తి చేశానంటే జగన్ వల్ల. డిగ్రీ అంటే స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. అంటే గతంలో ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం ఉండగా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉండగా ఎలా ఉంది? ఏమో టీడీపీ ప్రభుత్వం మాకు తెలియదు కానీ జగన్ ప్రభుత్వం సూపర్ ఉంది. అంటే పథకాలు అందరికి సక్రమంగా వస్తుంది. సక్రమంగా వస్తుంది. పథకాలు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. అలాగే ఏం లేదు, అందరికీ వస్తున్నాయి. జగన్ పాలన చాలా సూపర్గా ఉందండి. ఏ రకంగా ఏం నచ్చింది మీకు? ఏ పథకాలు అన్నీ కూడా శుభ్రంగా చేస్తున్నాడండి. పిల్లలకి హై స్కూల్లో అన్ని జాగ్రత్త కట్టాడు. అన్నట్టుగా చాలా బాగుంది. మీకేమన్నా వస్తున్నాయి పథకాలు? మీకు నాకు రైతు భరోసా వస్తుందండి, పింఛను వస్తుంది. మా పాపకేమో డిగ్రీ చదివింది, డిగ్రీలో మా పాప కూడా డబ్బులు వేస్తున్నారు. గతంలో చంద్రబాబు గారు ఉండగా ఇప్పుడు జగన్ గారు వచ్చాక చాలా బాగుందండి. అంటే గతంలో ఎంతకన్నా ఎక్కువ ఇచ్చామంటారు కదా చంద్రబాబు? ఎక్కువ ఏమోలేదండి. ఏమి ఇచ్చారండి? బోకర్లకు ఇచ్చేవారండి. బోకర్లు అండి ఎవరికి అంది కాదండి. ఇప్పుడు నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతుందండి. అంటే పసుపు కుంకుమ ఇచ్చామంటున్నారు, డోక్రా రుణమాఫీ ఏమీ లేదండి, అంతా చూడండి. రైతు రుణమాఫీ చేశామంటారు, ఏమీ లేదండి, ఏమి చేయలేదండి. అంటే మరి ఆయన ఏమంటారు? వాళ్ళ దగ్గరున్న పార్టీ నంబర్లకే వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి ఇచ్చేవారు కదండి. మాకులాంటి వాళ్ళకి ఏమైనా వస్తే ఎల్ టికెట్ ఇచ్చేవారండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా నాకు ఇల్లు లోన్ వచ్చిందండి. ఇల్లు లోన్ వస్తే వీడు మనోడు కాదని ఎల్ టికెట్ ఇచ్చారండి గతంలోనే. అంటే ఇవే నా చివరి ఎన్నికలు, నాకు ఒక అవకాశం ఇవ్వండి కానీ గెలిపిస్తే ఈసారి ఆర్టీసీలు ఆడవాళ్ళందరికీ ఉచితంగా ప్రయాణం కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఏదైతే ఉంది ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి నెలకు 1,500 కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 ఇస్తామని ఆయన అంటున్నారు. అదంతా చూడండి, ఏమీ నమ్మడండి. నాకు రైతు భరోసా
9 నెలల పై నుంచి పడలేదు. ఎవరిదే మన మోడీ గారిది. మొన్న ఒకసారి నాకు పడిపోయింది. జగన్ గారిది ఏ చుట్టూ ఆ చుట్టే పడుతుంది. పింఛనీకి వెళ్ళాలంటే 9 గంటలకు వెళ్ళి రాత్రి 9 దాకా అక్కడ ఉన్నా సరే యాళ్ళు లేవు, రేపు రెండని ఇవ్వరు. యాళ్ళు ఇంటికి వచ్చి 1వ తారీఖు నాడు తలుపు కొట్టి ఇచ్చేస్తున్నారు వారంటీలు. పని చేయడానికి డబ్బులు అడుగుతున్నారు మిమ్మల్ని? ఏం అడుగుతలేదు. తప్పండి ఏం అడుగుతలేదండి. ₹1 అడుగుతలేదండి. బాగా చేస్తున్నారండి. ముఖ్యమంత్రి అయితే జగనే వస్తాడండి. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.